కేసీఆర్ పార్ట్నర్ కిషన్ రెడ్డి, కేసీఆర్ పార్ట్నర్ కిషన్ రెడ్డి నాకు పేరు రావద్దనే మెట్రో విస్తరణ నిధులను అడ్డుకున్న కేంద్ర మంత్రి. మిస్టీరియస్ డెత్స్ పై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు? 10 ఏళ్లుగా పనులు చేయకపోవడంతో ఎస్ఎల్బీసీ ప్రమాదం. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్నర్ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో బుధవారం చిట్చాట్ చేసిన ఆయన కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ హయాంలో మెట్రో విస్తరణ జరగలేదా? కాంగ్రెస్ హయాంలో జరిగితే తనకు పేరు వస్తుందని ఉద్దేశంతో కేంద్ర కేబినెట్లో కిషన్ రెడ్డి అడ్డుకున్నారని విమర్శించారు. ఇంతకాలం రాష్ట్రానికి నిధులు రాకుండా ఆయనే అడ్డుపడ్డారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయ్యా రేవంత్ రెడ్డి, ఏమన్నా ఉన్న షిప్పు దొబ్బిందా అనయ్య? ఏదో బూతులు జారుతో ఆవేశంతో ఎవరిని పడితే వాడిని పొడి సంపుర్రా అంటావు అనుకున్నాం, కానీ మరీ గింత ఆలోచన లేకుండా ఎట్లా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అది. హైదరాబాద్కు మెట్రో రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. కేసీఆర్ హయాంలో అది జరిగింది. గీ పచ్చకు ఉన్నది మా అంటే ఏ పచ్చకు? గీ శంషాబాద్ పచ్చకు మిగిలి ఉన్నది. ఇక అన్ని పచ్చలు అయిపోయినాయి. నాగోల్ నుండి కొండాపూర్ వరకు అయిపోయింది. ఆ నాగోల్ నుండి అక్కడి వరకు గచ్చిబౌల్ వరకు అయిపోయింది. రాయదుర్గం వరకు అయిపోయింది. ఇటు పోతే ఎల్బీనగర్ వరకు అయిపోయింది. అన్ని పట్టెలకు అయిపోయినాయి. ఒక్క పట్టె మిగిలింది. ఇక శంషాబాద్ పట్టె మిగిలింది. ఇంకా పట్టెకి వేసుకుంటే అయిపోతుంది. నీకు కొత్తగా పేరు వచ్చేదేమున్నది? నువ్వే కొత్తగా ఈ మెట్రోలను కనిపెట్టి, మెట్రో లైన్లను కనిపెట్టి ఎటు నుంచి ఎటు పోవాలని నువ్వే మ్యాప్ గీసినావా రేవంత్ రెడ్డి గారు? గా ఒక్క పట్టె మిగిలింది. ఆ ఒక్క పట్టె చేసుకొని ఎప్పుడన్నా మీ మనవాడు పెరిగినాక, అరే మనవాడా ఇగో ఇక్కడ శంషాబాద్ వరకు ఈ 36 కిలోమీటర్లు వేసింది అయితే నేనేరా మనవాడా అని చెప్పుకో. ఎందుకంటే మొత్తం మెట్రోనే నువ్వు వేసినట్టు మాట్లాడబోతున్నావు. లేదా ఈ మొత్తం మెట్రో ఇప్పుడు నువ్వే కొత్తగా రూపకల్పన చేసి తీర్చిదిద్దుతున్నట్టు మాట్లాడుతున్నావు. ఒక్క పట్టె మిగిలింది 36 కిలోమీటర్లే. ఆ ఒక్క పట్టెని కంప్లీట్ చేసుకొని అది నీ ఖాతాలో వేసుకో. ఎవరు వద్దంటలేరు. దానికోసం ఇంత పెద్ద నింద. కేసీఆర్ పార్ట్నర్ కిషన్ రెడ్డి అని ఇప్పుడు పెద్ద నిందేయాల. నీ చేతిలో అధికారం ఉన్నది. ఆ మిస్టరీ డెత్స్ ఎందుకు జరుగుతున్నాయో నువ్వు దర్యాప్తు జరిపించాలి. దాని మీద నువ్వు స్పందించాలి. నీ అధికారులను పురమాయించాలి. నీ అధికారుల చేత దర్యాప్తు చేయించి దాంట్లో దోషులు ఎవరో దొంగలు ఎవరో వాళ్ళని పట్టుకొని జైలు వేయాలి. మిస్టరీ డెత్స్ జరుగుతున్నాయని నువ్వు అన్నప్పుడు ఆ మిస్టరీ డెత్స్ ఎట్లా జరిగినాయి అనేది కూడా నువ్వే ఎంక్వైరీ చేయాలి. అది చేయకుండా కేటీఆర్ స్పందించాలంటే కేసీఆర్ 2-3 గంటలు 4-5 గంటలు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే వచ్చేదేమున్నది? ఓ పొద్దంతా కూర్చొని కేటీఆర్ మాట్లాడితే వచ్చేదేమున్నది? నీ చేతిలో అధికారం ఉన్నది. నువ్వు తేల్చాలి దాంట్లో దోషులు ఎవరు అనేది.